శంషాబాద్ పరిధిలో నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏఎస్ శ్రీనివాసరెడ్డి, డిటిఎఫ్ సిఐ ప్రవీణ్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. ఇక 234 ఎన్డీపీఎల్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 6గురిపై కేసు నమోదు చేశారు. గోవా, లక్నో, హర్యానా నుంచి దిగుమతి చేసుకున్న మద్యం బాటిళ్లను కార్లలో, ఇతర వాహనాలలో తెలంగాణకు తీసుకొస్తున్నట్లుగా గుర్తించారు. శంషాబాద్ పరిసర ప్రాంతాలలో అక్రమ మద్యం కోసం రూట్ వాచ్ నిర్వహించడం జరిగింది. ఇటు రూట్ వాచ్లో గోవా నుంచి మరియు ఢిల్లీ నుంచి, హర్యానా నుంచి, తదితర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి మద్యం బాటిళ్లను సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక 4 ఫ్లైట్లను ఇన్స్పెక్ట్ చేయగా, చెక్కింగ్ చేయగా వాటికి సంబంధించి 235 బాటిళ్లు సీజ్ చేయడం జరిగింది. దాదాపు వీటి లీటర్లలో చెప్పాలంటే 160 లీటర్ల వరకు రమ్మరమ్మి ఉండొచ్చు. ప్రైజ్ వచ్చి ఇక్కడి మన ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇక్కడ మనం అమ్మే ప్రైజు దాదాపు ఒక 5 లక్షల రూపీస్ వరకు ఉంటుంది. మేము రిపీటెడ్గా ఎన్నిసార్లు విన్నవించుకున్నా, రిక్వెస్ట్ చేసినా, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా ఈ గోవా నుంచి మద్యం బాటిళ్లను తీసుకొస్తూ